జర్మనీలోని చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్లో ఘోర ప్రమాదం సంభవించి 40 ఏళ్లు పూర్తయింది. ఈ విపత్తు అణు విద్యుత్పై ప్రపంచ అభిప్రాయాన్ని దశాబ్దాల పాటు భయానక స్థితిలో ఉంచింది. 4వ నెంబర్ ఆర్బీఎంకే రియాక్టర్ తుది దశ పరీక్షల సమయంలో పేలిపోయినప్పుడు రేడియోధార్మిక పదార్థాలు పరిసరాలను కలుషితం చేశాయి. సోవియట్ అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినప్పటికీ రోజుల వ్యవధిలోనే స్టాక్హోమ్లో గుర్తించబడిన రేడియోధార్మికతతో వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా అణు విద్యుత్పై తీవ్ర ఆందోళనలను పెంచింది. ఐరోపాలో ఈ రంగం అభివృద్ధి మందగించింది. 2011లో జపాన్లోని ఫుకుషిమా అణు విపత్తు ఈ భయాలను మరింతగా పెంచింది. జర్మనీ ప్రభుత్వం చివరి 3 రియాక్టర్స్ ని మూసివేసింది. ఆస్ట్రియా, ఇటలీ కూడా ఇదే బాటలో పయనించాయి. కానీ కాలం మారింది, భద్రతా ప్రమాణాలు పెరిగాయి, దేశాల ఆలోచనల్లో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు అణు విద్యుత్ కేవలం ఒక ఎంపిక మాత్రమే కాదు, అత్యవసరమైన ఇంధన భద్రతగా మారింది. ప్రపంచం ఇప్పుడు ఒక కొత్త అణుయుగంలోకి అడుగు పెడుతోంది. పాత భయాలను వీడి ఆధునిక సాంకేతికతతో కూడిన ఇంధన స్వావలంబన వైపు దేశాలు దృష్టి సారిస్తున్నాయి. ఇది కేవలం విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, వ్యూహాత్మక భద్రతకు సంబంధించింది కూడా. అణుశక్తి మళ్లీ ప్రపంచ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరిస్తోంది. చెర్నోబిల్ పాఠాలు ఇప్పుడు భయానికి సంకేతాలుగా కాకుండా అత్యున్నత భద్రతను పాటించాలనే హెచ్చరికలుగా మారుతున్నాయి. ఆధునిక విజ్ఞానం అణుశక్తిని ఎంతటి సురక్షితమైన మార్గంలో నడిపిస్తుందో ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రమాదాలను నివారించేలా రియాక్టర్స్ నిర్మాణంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఈ రంగంలో పెట్టుబడులు పెంచడానికి ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. చెర్నోబిల్ విపత్తు జరిగిన నాటి నుంచి నేటి వరకు అణురంగం ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. భద్రతే ప్రాధాన్యతగా సాగుతున్న అణుశక్తి ప్రస్థానం పర్యావరణ హితంగా ఎదుగుతోంది. ప్రస్తుత ప్రపంచ దేశాలు ఇంధన భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధాలు, హార్మూజ్ జలసంధి మూసివేతతో శిలాజ ఇంధనాల సప్లై చైన్ ప్రమాదంలో పడింది. ఇంధన కొరత అనేది ఏ దేశానికైనా ఎంతటి ప్రమాదకరమో ఈ ఉదంతాలు కళ్ళకి కట్టినట్టు చూపించాయి. దీనికి తోడు కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాల్లో భాగంగా శిలాజ ఇంధనాలపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవాలని చాలా దేశాలు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాయి. కృత్రిమ మేధ, డేటా కేంద్రాల నుండి వస్తున్న భారీ విద్యుత్ డిమాండ్ అంచనాలను మించిపోతోంది. ఈ సవాళ్లను అధిగమించడానికి అణు విద్యుత్ ఒక్కటే ఏకైక పరిష్కారంగా కనిపిస్తోంది. ఇది నిరంతరం విద్యుత్ ని అందిస్తుంది. ముఖ్యంగా రియాక్టర్స్ లో ఇంధనాన్ని నింపే ప్రక్రియ దాదాపు 2 ఏళ్లకోసారి మాత్రమే జరుగుతుంది. అంతేకాకుండా అదనంగా కొన్నేళ్లకు సరిపడా నిల్వలు ప్లాంట్ లోనే ఉంటాయి కాబట్టి ముడి పదార్థాల సరఫరాలో ఎలాంటి అంతరాయాలు ఉండవు. అణు విద్యుత్ ఉత్పత్తిలో పుడమిని వేడెక్కించే గ్రీన్ హౌస్ వాయువుల విడుదల అస్సలు ఉండదు. ఆధునిక టెక్నాలజీ వల్ల భద్రతా ప్రమాణాలు మునుపెన్నడూ లేనంతగా మెరుగుపడ్డాయి. చిన్నపాటి మాడ్యులర్ రియాక్టర్స్, మైక్రో రియాక్టర్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఇవి చౌకగా ఉండటమే కాకుండా మెరుగైన భద్రతా ప్రమాణాలతో సత్వరం ఏర్పాటు చేయడానికి వీలుగా ఉన్నాయి. డేటా సెంటర్స్, భారీ పారిశ్రామిక ప్రాంతాల్లో వీటి ఏర్పాటు అత్యంత అనువుగా ఉంటుంది. అణురంగంలో సాంకేతికత విప్లవం ఇప్పుడు ప్రపంచం ముందున్న విద్యుత్ సవాళ్లను పరిష్కరించేందుకు కొత్త దారి చూపిస్తోంది. శిలాజ ఇంధనాల నుండి అణుశక్తి వైపు ప్రపంచం సాగిస్తున్న ప్రయాణం ఇంధన స్వావలంబనకు దారితీస్తోంది. గ్రిడ్ స్థిరత్వానికి అణు విద్యుత్ వెన్నెముకగా నిలుస్తోంది. ఇంధన ధరల అస్థిరత నుంచి బయటపడడానికి అణుశక్తి ఒక బలమైన ఆయుధంగా మారుతోంది. ఆ దేశాల అభివృద్ధికి అణు విద్యుత్ తోడ్పడుతోంది. ప్రస్తుతం సుమారు 31 దేశాల్లో 400కు పైగా అణు రియాక్టర్స్ విద్యుత్ ని అందిస్తున్నాయి. మరో 70కి పైగా నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తిలో అణు విద్యుత్ వాటా 10%గా ఉంది. అమెరికాలో 94 రియాక్టర్స్ పనిచేస్తూ ఆ దేశ విద్యుత్ అవసరాల్లో 30% వాటాను భరిస్తున్నాయి. చైనాలో 61 అణు రియాక్టర్స్ పనిచేస్తూ ఉండగా కొత్త యూనిట్ల నిర్మాణంలో ఆ దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. రష్యాలో 34 రియాక్టర్స్ ను నిర్వహిస్తూ అణు పరిజ్ఞానాన్ని ఇతర దేశాలకు జోరుగా ఎగుమతి చేస్తోంది. యుక్రెయిన్ ఇప్పటికీ తన విద్యుత్ లో సగాన్ని అణు ఇంధనం ద్వారానే పొందుతోంది. ఫుకుషిమా పాఠాల తర్వాత జపాన్ 15 రియాక్టర్స్ ని పునఃప్రారంభించింది. ఫ్రాన్స్, స్వీడన్, ఫిన్లాండ్ వంటి EU దేశాలు అణు విద్యుత్ రంగంలో అత్యంత వేగంగా దూసుకువెళ్తున్నాయి. రియాక్టర్స్ మూసివేత చట్టాన్ని బెల్జియం కూడా వెనక్కి తీసుకోవడం విశేషం. శిలాజ ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడే భారతదేశం అణు విద్యుత్పై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది.
ప్రస్తుతం 8.78 గిగావాట్స్ గా ఉన్న అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2047 నాటికి 100 గిగావాట్స్ కు తీసుకువెళ్లాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఏర్పాటుకి 20,000 కోట్ల రూపాయలను కేటాయించింది. 2033 నాటికి 5 SMRs ను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తోంది. ఇటీవల 500 మెగావాట్ల ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ క్రిటికాలిటీ సాధించడంతో దేశంలో పుష్కలంగా ఉన్న థోరియం నిల్వలను ఉపయోగించుకోవడానికి వీలు కలిగింది. అణు రంగంలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రత్యేక చట్టాలు కూడా అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ వేదికలపై కూడా అణు విద్యుత్కు మద్దతు పెరుగుతోంది. రియాక్టర్ సామర్థ్యం పెంచడానికి దేశాలు పోటీ పడుతున్నాయి. ఆ సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు సులభంగా అందుబాటులోకి వస్తోంది. అయితే ఈ రంగంలో సవాళ్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అణు విద్యుత్ విషయంలో పరిష్కారం కాని సమస్యలు ఇంకా ఉన్నాయి. కొత్త రియాక్టర్స్ నిర్మాణం ఇప్పటికీ సంక్లిష్టంగా భారీ ఖర్చుతో కూడుకుని ఉంది. యురేనియం శుద్ధి వంటి ప్రక్రియలకు అత్యంత నమ్మకమైన సరఫరా వ్యవస్థలు అవసరం. అణు రియాక్టర్స్ పై ప్రజాభిప్రాయం కూడా ఈ రంగానికి ఒక ప్రధాన ప్రతిబంధకంగా మారింది. ప్రమాదాల విషయంలో పారదర్శకత అనేది చాలా ఇంపార్టెంట్. 2022లో యుక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించిన రష్యా కొంతకాలం చెర్నోబిల్ ప్రమాద ప్రదేశాన్ని ఆక్రమించింది. ఆ ప్రదేశంపై డ్రోన్లతో దాడులు చేస్తున్నట్టు యుక్రెయిన్ ఆరోపించటం భవిష్యత్తులో యుద్ధ సమయంలో అణు రియాక్టర్స్ కి పొంచి ఉన్న సైనిక ముప్పును సూచిస్తోంది. విపత్తు సమయంలో మానవ ప్రమేయం లేకుండానే రియాక్టర్స్ షట్ డౌన్ అయ్యేలా వ్యవస్థలకు బలోపేతం చేసుకోవటం ఇప్పుడు ఒక కీలక అవసరం. అణు వ్యర్థాల నిల్వ కేంద్రాలు, రియాక్టర్స్ కి ఉగ్రవాద ముప్పు పొంచి ఉంది. అందువల్ల ఆయా ప్రాంతాల భద్రతలో ఎలాంటి లోపాలు ఉండకూడదు. హడావిడిగా న్యూక్లియర్ ప్లాంట్స్ నిర్మాణాలు చేపట్టడం, మితిమీరిన విశ్వాసం, ఉదాసీనత వంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావుండకూడదు. ఏ ఒక్క పరిజ్ఞానము విద్యుత్ అవసరాలను పూర్తిగా నెరవేర్చదు. దేశ అవసరాలకు తగ్గట్టు అణు, హైడ్రోజన్, పునరుత్పాదకత వనరులతో కూడిన ఏర్పాట్లు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చెర్నోబిల్, ఫుకుషిమాలు ఇచ్చిన పాఠాలను నిరంతరం గుర్తుంచుకుంటూ సాంకేతికతను మరియు భద్రతను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడమే నేటి ఏకైక మార్గం. అణురంగంలో అడుగులు వేసేటప్పుడు అత్యంత జాగ్రత్త, పారదర్శకత మరియు అప్రమత్తత అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్థిరమైన విద్యుత్ భవిష్యత్తు కోసం అణుశక్తిని వాడటంలో భద్రతా ప్రమాణాలే ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఆధునిక విజ్ఞానం అణు ప్రమాదాలను అరికట్టగలదని, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.